जय। अवतार मेहर बाबा की जय। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदो धारा सकल चराचर जगदो धारा नमो నాగమణి बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेरु बाबा अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहरु बाबा जोहारुलिवे श्री मेहरु बाबा महिनि जनिंचिन मानवरु महिनि जनिंचिन मानवरूप इह परानंद जीवन नीवा इह परानंद जीवन भय भंजन परम पावन भय भंजन परम पावन। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। అజ్ఞానాంధత అంతము చేసి అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి హరిషడ్వర్గము అంతరింపగ హరిషడ్వర్గము అంతరింపగ అవ్యయ మోక్షం అనుగ్రహింపు అవ్యయ మోక్షం అనుగ్రహింపు। నమో నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। జై మెహర్ బాబా జై జై మెహర్ బాబా 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 జై జై మెహర్ బాబా జై మెహర్ బాబా జై జై మెహర్ బాబా జై మెహర్ బాబా జై జై మెహర్ బాబా జై। అవతార్ మెహర్ బాబా की जय। జై బాబా అండి సిద్ధలక్ష్మి గారు। జయబాబా దీపిక గారు చాలా చక్కగా ఆరంభ గీతం పాడారు. జై బాబా, ధన్యవాదాలు. జై బాబా। ఇప్పుడు సంకీర్తనలో మొదటి భాగంగా నాగమణి గారు పాడాల్సిందిగా కోరుతున్నానండి. నాగమణి గారు జై బాబా। జై బాబా। మెహర్ బాబా की जय। ప్రేమ మూర్తి మెహరు బాబా దివ్య నామమునే జీవితాంతము స్మరణ చేసి మోక్షమందుమురా మోక్షమందుమురా। ప్రేమ మూర్తి మెహరు బాబా దివ్య నామమునే జీవితాంతము స్మరణ చేసి మోక్షమందుమురా మోక్షమందుమురా। ప్రేమయే పరమార్థమైతే ధ్యాన సాధనకు ప్రేమయే పరమార్థమైతే ధ్యాన సాధనలెందుకు దేవుడి మనమాగతే తపతపములు దండగి దేవుడి మనమాగ్యముంటే జపతపంబులు దండగే ప్రేమకున్న సహజ సంపద ప్రేమకున్న సహజ సంపద సంతసించుమురా
అనుభవించుమురా అనుభవించుమురా ప్రేమమూర్తి మెహరు బాబా దివ్య నామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షముందుమురా మోక్షముందుమురా నిత్య జీవిత యాత్రలోని పాత్ర తెలిసి చరించరా నిత్య జీవిత యాత్రలోని పాత్ర తెలిసి చరించరా పాతకాలపు కర్మకాండ ప్రగతికే ప్రతిబంధకమురా పాతకాలపు కర్మకాండ ప్రగతికే ప్రతిబంధకమురా ముక్కు మూసి మూల కూర్చొని ముక్కు మూసి మూల కూర్చొని మోసపోకుమురా నిజము తెలియుమురా నిజము తెలియుమురా ప్రేమమూర్తి మెహరు బాబా దివ్య నామమునే జీవితాంతము స్మరణ చేసి మోక్షముందుమురా మోక్షముందుమురా అవనిలో అవతారురాగా తెలియువారే కొందరు అవనిలో అవతారురాగా తెలియువారే కొందరు తెలిసియో కడకంట నిలచే భాగ్యమే 10 మందికో తెలిసియో కడకంట నిలచే భాగ్యమే 10 మందికో కోటికొకడు తెలియునేమో కోటికొకడు తెలియునేమో సృష్టికొకడే దేవుడనియో అతడే మెహరనియో అతడే మెహరనియో ప్రేమమూర్తి మెహరు బాబా దివ్య నామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షముందుమురా మోక్షముందుమురా అవతార్ మెహర్ బాబాకి జై అందరికి జై బాబా అండి జై బాబా సిద్ధలక్ష్మి గారు థ్యాంక్ యూ బాబా జై బాబా నాగమణి గారు చక్కని సంకీర్తన చేశారు మీకు ధన్యవాదాలు ఇప్పుడు మనం నెక్స్ట్ రామకృష్ణయ్య గారు రామకృష్ణయ్య సార్ జై బాబా సార్ రామకృష్ణ సార్ జై బాబా జై బాబా అమ్మ నెక్స్ట్ ఈసారి ఎవరిని వాడిస్తే నెక్స్ట్ సరే సార్ నేను కార్యనిర్వహణ చేసినప్పుడు మీరు రావడం అదృష్టం సార్ పర్వాలేదు ఈ రోజే కదా మీరు మాట్లాడమని అడిగింది ఈ రోజు మళ్ళా అది శారద గారిది ఉన్నట్టుందండి అవును ఓకే మీరు నెక్స్ట్ సత్యవతి గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను సంకీర్తనకు ముందు కొన్ని ప్రశ్నలు జవాబులు చదువుకుందాము కాకపోతే ఇవి అన్ని మనము విన్నవి చదివినవే కానీ ప్రశ్న జవాబు రూపకంగా అయితే కొంచెం గుర్తుంటదని మళ్ళీ మనం నెమరు వేసుకుందామండి బాబా మొదటిసారి విదేశీ పర్యటన ఎప్పుడు చేశారు 1931 సంవత్సరంలో ఏ ఓడలో ప్రయాణం చేశారు బాబా రాజపుటానా ఓడలో ఆ ఓడలో ఇంకెవరు ప్రయాణం చేస్తున్నారు జాతిపిత గాంధీజీ జై బాబా సత్యవతి గారు సంకీర్తన చేయండి ఒక్క నిమిషం సిద్ధలక్ష్మి గారు చెప్పండి రామకృష్ణ నేను స్పీచ్ చెప్పమనండి ఈ రోజు శారద గారు క్యాన్సిల్ అయ్యిండ్రు అవునా ఓకే వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిందంట సరే చెప్తా ఇప్పుడు సత్యవతి గారు సంకీర్తన తర్వాత ఓకే సిద్ధలక్ష్మి అంటే రామాయంపేట రామచంద్ర భార్యనా అవునండి అవునన్నయ్య ఓకే ఓకే జై బాబమ్మ జై బాబా జై బాబా జై బాబా సార్ జై బాబా జై బాబా अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय
మౌన రూపధారుడు షిరీన్ బాను తనయుడు మెహరు నామధేయుడు ఎందువలన సేవ్యుడు ఎందువలన దేవుడు. మౌన రూపధారుడు షిరీన్ బాను తనయుడు మెహరు నామధేయుడు ఎందువలన సేవ్యుడు ఎందువలన దేవుడు. బాబా జాను చుంబనమున బ్రహ్మ భావమందెను బాబా జాను చుంబనమున బ్రహ్మ భావమందెను షిరిడి ప్రభు చూపుతో సర్వశక్తులుదయమయ్యే. మహారాజు ఉపాసినియు మహజ్ఞానమిచ్చెను తాజ్ బాబా పొగడెను నారాయణుడెరిగెను తాజ్ బాబా పొగడెను నారాయణుడెరిగెను. మెహరు బాబా దేవుడని అందువలన సేవ్యుడు మెహరు బాబా దేవుడని అందువలన సేవ్యుడు. మౌన రూపధారుడు షిరీన్ బాను తనయుడు మెహరు నామధేయుడు ఎందువలన సేవ్యుడు ఎందువలన దేవుడు. మనకు బోధ సలుపగాక మేలు కొల్పవచ్చును మనకు బోధ సలుపగాక మేలు కొల్పవచ్చెను సంధ్యమెందుకు మీకు సనాతనుడనేననే. అల్పమైన బుద్ధికేను అర్థము కానని చెప్పే విశ్వమెల్ల తనది కాన విభుడు తానే సుమ్మనే. మెహరు నామధేయుడు మేటి ప్రభువు తెలియుము మెహరు నామధేయుడు మేటి ప్రభువు తెలియుము. మౌన రూపధారుడు షిరీన్ బాను తనయుడు మెహరు నామధేయుడు ఎందువలన సేవ్యుడు ఎందువలన దేవుడు. మతములన్నీ పొగడుచుండు మహితాత్ముడు తానని మతములన్నీ పొగడుచుండు మహితాత్ముడు తానని. సూత్రమందు పూసలవలె గుర్తు సుమ్ము మతములనే. మంత్రమేల తంత్రమేల మాచర్యము పోనప్పుడు ప్రేమ మార్గమొక్కటియే ప్రజకు చాలు నేటికని. మెహరు నామధేయుడే అవతార పురుషుడు మౌన రూపధారుడు షిరీన్ బాను తనయుడు మెహరు నామధేయుడు ఎందువలన సేవ్యుడు ఎందువలన దేవుడు. అద్భుతంబు చేయవారి కందలేదు మోక్షంబని అద్భుతంబు చేయువారి కందలేదు మోక్షంబని. సర్వ ఉన్నతుండు తానే సృష్టికి అధికారియనే. రామకృష్ణ బుద్ధ క్రీస్తు రూపధారి తాననే. నన్ను నమ్మి రండు మీరు నా కొంగును పట్టుడనే. అవతారుడు మెహరుడు అందువలన దేవుడు అవతారుడు మెహరుడు అందువలన సేవ్యుడు. మౌన రూపధారుడు షిరీన్ బాను తనయుడు అవతారుడు మెహరుడు అందువలన దేవుడు అవతారుడు మెహరుడు అందువలన సేవ్యుడు. మౌన రూపధారుడు షిరీన్ బాను తనయుడు మెహరు నామధేయుడు అందువలన దేవుడు అందువలన సేవ్యుడు. అవతార్ మెహర్ బాబా की जय.
జయబాబా సత్యవతి గారు. జై బాబా. చాలా చక్కని సంకీర్తన చక్కగా చేశారు, ధన్యవాదాలు మీకు. ఇప్పుడు పుష్పలత గారి సంకీర్తన కన్నా ముందు కొన్ని జవాబులు చెప్పుకుందాము. పుష్పలత గారు రెడీగా ఉండాలి. నెక్స్ట్ అన్న. జై బాబా. జై బాబా వదన. జై బాబా. జై బాబా. ఆ ఓడలో గాంధీజీ బాబాను ఎన్నిసార్లు కలిశారు? 3 రాత్రులు. గాంధీజీకి మెహర్ బాబా దర్శనం చేసుకోమని ఎవరు చెప్పారు? కరాచీ మేయర్ అయిన జామ్షెడ్జీ నస్సార్వాన్జీ మెహతా. గాంధీజీ బాబాను ఏమని కోరాడు? ప్రభు, మీరు త్వరగా మాట్లాడి ప్రపంచానికి మీ సందేశం ఇవ్వండి. ప్రపంచం మీ నోట నుంచి తిన్నగా వచ్చే మాటలు వినాలి అని గాంధీజీ గారు చెప్పారు. జై బాబా. పుష్పలత గారు సంకీర్తన చేయండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరి హృదయములాకర్షించిన భగవానుడు శ్రీ మెహరుబా. భగవానుడు శ్రీ మెహరుబా. ఆత్మాజ్ఞానపు బాటను చూపగా దివి నుండి భువి కరుదించే. దివి నుండి భువి కరుదించే. అందరి హృదయములాకర్షించిన భగవానుడు శ్రీ మెహరుబా. త్రేతాయుగ ద్వాపార యుగములలో రామకృష్ణులే మెహరుబా. రామకృష్ణులే మెహరుబా. కలియుగ ధర్మము నిర్వర్తింపగా. కలియుగ ధర్మము నిర్వర్తించగా మెహరుబాబై వెలిసెనురా. అందరి హృదయములాకర్షించిన భగవానుడు శ్రీ మెహరుబా. భగవానుడు శ్రీ మెహరుబా. క్షణభంగుర మగు సిరి సంపదలు అశాశ్వతం బని తెలియుమురా. అశాశ్వతం బని తెలియుమురా. కోరికలు చంపి ఆత్మభక్తితో. కోరికలు చంపి ఆత్మభక్తితో శాశ్వత ముక్తిని పొందుమురా. శాశ్వత ముక్తిని పొందుమురా. అందరి హృదయములాకర్షించిన భగవానుడు శ్రీ మెహరుబా. భగవానుడు శ్రీ మెహరుబా. తరుణమిదే మరి మించిన దొరకదు. తికమకలీల తరించుమురా. తికమకలీల తరించుమురా. కాల వ్యవధిని వృధా చేయక. కాల వ్యవధిని వృధా చేయక దేవుని ప్రేమను సాధించు. అందరి హృదయములాకర్షించిన భగవానుడు శ్రీ మెహరుబా. భగవానుడు శ్రీ మెహరుబా. భక్తులలోనొక భక్తుడవై చవి చూడుము బాబా మహిమలను. చవి చూడుము బాబా మహిమలను. భక్తుల హృదయ నివాసి మెహరుడు. భక్తుల హృదయ నివాసి మెహరుడు. సర్వమయుండని తెలియుమురా. సర్వమయుండని తెలియుమురా. అందరి హృదయములాకర్షించిన భగవానుడు శ్రీ మెహరుబా. భగవానుడు శ్రీ మెహరుబా.
ఆత్మజ్ఞానపు బాటను చూపగా ఆత్మజ్ఞానపు బాటను చూపగా దివి నుండి భువి కరుదించే భువి నుండి భువి కరుదించే అందరి హృదయములాకర్షించిన భగవానుడు శ్రీ మెహరుబా భగవానుడు శ్రీ మెహరుబా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా వారిని ధన్యవాదాలు. జై బాబా పుష్పలత గారు, జై బాబా. చక్కని గీతాన్ని వినిపించారు. రామకృష్ణ సార్, మీది స్పీచ్ 5 to 5:30 ఓకేనా సార్? జై బాబా రామకృష్ణ. 5:20 అన్నారు కదా, 5:20 డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళాలి. కాబట్టి అడుగుతున్నా సార్ నేను. పర్వాలేదు, 5:20 అని చెప్పారు ఇందాక అరుణ. సరే సార్. ఎందుకంటే 5:30కి నేను కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంది. ఓకే సార్, ఓకే సార్. 5 to 5:20. ఓకే, 5:20. జై బాబా. గెస్ట్ ఎవరు? గెస్ట్ పేరు? జై బాబా. మెహర్ రజని జాయిన్ అయినట్టుంది. పద్మ గారు అనుకుంటాను. పద్మ పద్మ గారు, మీరు చేస్తారా సంకీర్తన? జై బాబా. రజని గారు జాయిన్ అయ్యారా? మెహర్ రజని జాయిన్ అయ్యారు. సంకీర్తన చేయండి రజని గారు. ఒక నిమిషం అమ్మా, నేను బుక్ తీసుకుంటున్నాను. జై బాబా. జై బాబా. నెక్స్ట్ ఎవరు లేరా రెడీగా? 2 names ఉన్నాయి గెస్ట్. శివ రవీంద్ర గారు చేస్తారా? అరుణ రవీంద్ర గారు. నన్ను పాడమంటారా? పాడండి సార్. ఓకే. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. పాడినోళ్ళే కొట్టేసి. ఆదిదేవా మెహరు బాబా, ఆదిదేవా మెహరు బాబా, మమ్ము బ్రోవంగా కాపాడరావా, మమ్ము బ్రోవంగా కాపాడరావా, ఆదిదేవా మెహరు బాబా. త్రిగుణాతీత జగతి దాత, త్రైలోక్య సంసార భారా, త్రిగుణాతీత జగతి దాత, త్రైలోక్య సంసార భారా, ఆదిదేవా మెహరు బాబా. నామ సంకీర్తనమే చేసి, నామ సంకీర్తనమే చేసి, తరించిన వారిని కీర్తించి, తరించిన వారిని కీర్తించి, ఆదిదేవా మెహరు బాబా. ఓహో దేవా ఓంకార రూప, ఓహో దేవా ఓంకార రూప, జీవరాహిత్య మార్గంబు నీవే, జీవరాహిత్య మార్గంబు నీవే, ఆదిదేవా మెహరు బాబా. మమ్ము బ్రోవా మహిని నీవే, మమ్ము బోవా మహిని నీవే, మా జ్ఞానంబు సర్వంబు నీవే, మా జ్ఞానంబు సర్వంబు నీవే, ఆదిదేవా మెహరు బాబా. భక్త
భక్త కోటి బాధలు బాపి భక్త కోటి బాధలు బాపి భవబంధము బాపవే దేవా భవబంధము బాపవే దేవా ఆదిదేవా మెహరు బాబా ఆదిదేవా మెహరు బాబా మమ్ము బ్రోవంగా కాపాడరావా మమ్ము బ్రోవంగా కాపాడరావా ఆదిదేవా మెహరు బాబా అవతార్ మెహర్ బాబా की जय जय మెహర్ ధన్యవాదాలు. జయబాబు సార్ చాలా చక్కని గీతాన్ని ఆలపించారు, ధన్యవాదాలు మీకు. నెక్స్ట్ రజని గారు పాడాలండి. ఒక రెండు కొటేషన్స్ చదువుకుందాము. గాంధీజీకి మెహర్ బాబా ఏది చదవమన్నారు? గాంధీజీకి మెహర్ బాబా వ్రాసిన రహస్య గ్రంథంలోని కొన్ని పేజీలు చదవమని చెప్పారు. రహస్య గ్రంథంలోని కొన్ని పేజీలు చదివిన గాంధీ బాబాతో ఏమని అన్నారు? బాబా, ఈ గ్రంథం చాలా బాగుంది, నేను ప్రజల భాషలోకి తర్జుమా చేయించి అచ్చు వేయిస్తాను, వారందరికీ దీని వల్ల విజ్ఞానం కలుగుతుంది అన్నారు. అది విని బాబా నవ్వి ఊరుకున్నారు. జై బాబా. రజని గారు సంకీర్తన చేయండి. జై బాబా అండి, అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఉన్నతోన్నతుడను అన్నావు అనంత, నిజమని గ్రహించినాము, నేటికి మెహరుని తపించినాము. ఉన్నతోన్నతుడను అన్నావు అనంత, నిజమని గ్రహించినాము, నేటికి మెహరని తపించినాము. ఉన్నతోన్నతుడను అన్నావు అనంత, ఆరాధన చేశాము ఇన్నాళ్ళు, ఆగ్రహమైనా పోలేదు మాలో, సాధనలనెన్నో చేశాము ఇన్నేళ్ళు, సహనమిసుమంతా రాలేదు మాకు. విగ్రహారాధన చేశాము ఇన్నాళ్ళు, ఆగ్రహమైనా పోలేదు, సాధనలెన్నో చేశాము ఇన్నేళ్ళు, సహనమిసుమంతా రాలేదు మాకు. వేదనలు పోలేదు, వాదనలు పోలేదు, వేదనలు పోలేదు, వాదనలు పోలేదు, కడకునే సన్నిధి చేరాము ఆతులమై. ఉన్నతోన్నతుడను అన్నావు అనంత, నిజమని గ్రహించినాము, నేటికి మెహరని తపించినాము. ఉన్నతోన్నతుడను అన్నావు అనంత, మెహరు మెహరంటూ మై మరచి పోయాము, ప్రేమ ఉదయించసాగింది మాలో, ప్రేమ ప్రేమంటూ తపించసాగాము, భేద భావాలు మరచాము లోలో. మెహరు మెహరంటూ మై మరచిపోయాము, ప్రేమ ఉదయించసాగింది మాలో, ప్రేమ ప్రేమంటూ తపించసాగాము, భేద భావాలు మరచాము లోలో. ఒకరికొకరము ప్రియమై నీవి మా ప్రియతముడై, ఒకరికొకరము ప్రియమై నీవి మా ప్రియతముడై, నామస్మరణములో బ్రతికాము దాసులమై. ఉన్నతోన్నతుడను అన్నావు అనంత, నిజమని గ్రహించినాము, నేటికి మెహరని తపించినాము. ఉన్నతోన్నతుడను అన్నావు అనంత, ప్రేమ వరమనుచు తెలిపావు మీరు, ప్రేమ ప్రేమనుచు కోరాము మేము, ప్రేమకే వసుడను అన్నావు మేరు,
వశము అయినాము నీ ప్రేమకు మేము. ప్రేమ ప్రేమను చూతెలితాము మీరు, ప్రేమ ప్రేమను చూకోరాము మేము. ప్రేమకే వసుడను అన్నావు మీరు, వశము అయినాము నీ ప్రేమకు మేము. మెహరు మెహరను చూని మెహరు శ్రీ అను చూని, మెహరు మెహరను చూని మెహరు శ్రీ అను చూని, బ్రతకగలమయ్యా మా తండ్రి జోహారు. ఉన్నతోన్నతుడను అన్నావు అనంత, నిజమని గ్రహించినాము నేటికి మెహరని తపించినాము. ఉన్నతోన్నతుడను అన్నావు అనంత. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా మా. థ్యాంక్ యూ. జయబాబా రజని గారు ఆ ఉన్నతోన్నతుల్ని ఉన్నతంగా కీర్తించారు, మీకు ధన్యవాదాలు. జయబాబా సార్, రామకృష్ణయ్య గారు సార్. జై బాబా అమ్మ. చెప్పండి సార్ మీ స్పీచ్. ఓకే, జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది సార్. ఓకే, జై బాబా. మనకు 1953లో బాబా ఆంధ్ర పర్యటన అయిపోయిన తర్వాత 53 చాలా కాలం డెహ్రాడూన్లో ఉన్నారు. డెహ్రాడూన్లో ఉన్నప్పుడు మార్చ్, మరి వాళ్ళ 31 మార్చ్, అలా ఈ మార్చ్ ఆఖరిన బాబా డెహ్రాడూన్లో ఉండగా కృష్ణాజీ అని ఒక ఆయన వచ్చాడు. ఆయన్ను కృష్ణస్వామి అనేవారు. అయితే బాబా ఆయన స్వామి తీసేసి కృష్ణ అని చేశాడు. ఆయన బాబా కాంటాక్ట్లోకి వచ్చిన తర్వాత ఆయన పేరు కృష్ణగా అయింది. అయితే బాబా ఆయనతో మాట్లాడుతూ ఈ రకంగా సంభాషణ జరిగింది. బాబా మౌనం గురించినటువంటి ఆ రోజు చర్చ వచ్చింది. అప్పుడు బాబా అంటున్నారు, మౌనం వహించటం అనే దాంట్లోనే ఏ అర్థం లేదు. కీపింగ్ సైలెన్స్ హ్యాజ్ నో మీనింగ్. అంటే మామూలుగా మౌనం వహించటం అనే దానికి పెద్దగా అర్థం ఏం లేదు. కానీ ఆయన మౌనాన్ని గురించి చెప్తూ బాబా అన్నారు, మై అబ్జర్వింగ్ సైలెన్స్ ఈజ్ నాట్ ఫార్ ఎనీ అల్టీరియర్ పర్పస్. మామూలుగా ప్రపంచంలో మౌనవ్రతం చేసేవాళ్ళు ఆ మౌనవ్రతానికి ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది, ఏదో ఒకటి ఆశించి చేయటం జరుగుతుంది. కానీ ఇక్కడ ఆయనకు ఆశించటం లేదు. ఆయనకు ప్రయోజనం వల్ల విశ్వానికి ఆయన ఇవ్వవలసినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఒక పెను ఊపు ఇవ్వటం ఆయన పని. అందుకని మై అబ్జర్వింగ్ సైలెన్స్ ఈజ్ నాట్ ఫార్ ఎనీ అల్టీరియర్ పర్పస్ బట్ ఫార్ మై మేనిఫెస్టేషన్. నేను ఎందుకు వచ్చానో, నేనెవరినో ఈ ప్రపంచానికి తెలియజేయటం కోసము, నేను ప్రపంచంలోకి మానవ రూపధారి అయి వచ్చి ఏం చేయాలనుకున్నానో అది చెయ్యటం కోసం నేను ఈ మౌనం అనే దాన్ని ఉపయోగించుకున్నాను. కానీ ఏదో రకమైనటువంటి ఒక ప్రయోజనం కోసం కానీ, అంటే మామూలు ప్రాపంచికమైన ప్రయోజనం కోసం కానీ, కోరిక కోసం కానీ చేసింది కాదు. ఐ సే దిస్ బికాస్ గాడ్ నోస్ ఇట్ యాజ్ గాస్పెల్ ట్రూత్. ఇది ఎందుకు అంటే ఆయన ఎవరు? భగవంతుడు మానవుడు, అంటే దైవీ మానవుడు. భగవంతుడు అవసరం లేకపోయినా, భాస్కర్ రాజు గారు అంటారు, అవసరము తనకు లేక అవతరించే మన కొరకే. ఆయనకు అవసరం లేకపోయినా ఆయన వచ్చిందే మన కోసం. కాబట్టి అవసరం ఆయనది లేదు, వచ్చింది మన కోసమే. కాబట్టి ఆయన ఏం చేసినా మన కోసమే. అందుకని ఇక్కడ ఆయన చేసిన మౌనం ఆయన కోసం కాదు. ఆయన ఏది చేసినా కూడా అది యావత్ విశ్వం కోసం. మై సైలెన్స్ ఈజ్ ఫర్ ది వరల్డ్. అందుకని బాబా చెప్తున్నారు, నా మౌనము ఇది యావత్ ప్రపంచం కోసం, విశ్వం కోసం. వెన్ ఐ స్పీక్
అది ఎందుకు నేను తీసుకున్నాను అంటే, నేను ఎప్పుడైతే మళ్ళీ ఈ మౌనాన్ని విరమించి మాట్లాడుతానో గాడ్ విల్ స్పీక్. అప్పుడు మాట్లాడేది నేను కాదు, భగవంతుడు. నా ద్వారా, నేను ధరించి వచ్చిన ఈ మానవ రూపం ద్వారా భగవంతుడు మాట్లాడతాడు. సో డూ నాట్ థింక్ ఆఫ్ అబ్జర్వింగ్ సైలెన్స్. కృష్ణాజీ అని ఆయనకు చెప్తూ, ఎందుకంటే బాబా అన్నారు, నేను చెప్పినట్లు చెయ్యండి కానీ నేను చేసినట్లు చెయ్యకూడదు అన్నారు. కాబట్టి బాబా మౌనంగా ఉన్నాడు కాబట్టి మేము కూడా మౌనంగా ఉంటామని ఎవరైనా చేస్తే, నన్ను అనుసరించడానికి చేస్తే అలా చెయ్యకూడదు అని. అందుకని బాబా అంటున్నారు, సో డూ నాట్ థింక్ ఆఫ్ అబ్జర్వింగ్ సైలెన్స్. అందుకని నువ్వు కూడా నాలాగా మౌనం వహించాలి. నా ఆదేశం ప్రకారంగా, బాబా ఆదేశం ప్రకారంగా గుస్తాజీ మౌనం ఉన్నాడు, ముగ్గురు అలా మౌనంగా ఉన్నారు. సరే, అందుకని డూ నాట్ థింక్ ఆఫ్ సూసైడ్. అంతేకాదు ఏదో నిరాశ నిస్పృహ అలుముకొని ఆత్మహత్య చేసుకుంటానని కూడా ఎప్పుడు అలాంటి ఆలోచన రానివ్వకు. వీఆర్ డెడ్ అండ్ వీ నెవర్ డై. ఒకసారి నిజమైనటువంటి మరణాన్ని ఎవరైతే పొందుతారో, మామూలుగా మరణం అంటే ఈ శరీరం వదిలేసి, శరీరం యొక్క జననాన్ని మనం జననం అని, శరీరం వదిలేసి వెళ్ళేదాన్ని మరణం అని అనుకుంటాం సాధారణంగా. మరి ప్రపంచంలో అంతే, జనన మరణాలు అంటే అంతే. కానీ నిజంగా ఎవరైతే మరణం పొందారో, బాబా అంటారు, అందరూ మరణం అంటారు కానీ అసలైన మరణం ఏంటో ఎవరికీ తెలియదు అంటారు బాబా. అసలైన మరణం ఏంటి? మనలో ఉన్న నేను, నాది, నావి అనేవి చనిపోతే అది అసలైన మరణం. నేను, నాది, నావి మరణించాలి అంటే వాటికి మూలమై, వాటికి సంబంధించిన సంస్కారాలను పోగు చేసి పెట్టే లాకర్ లాంటి మనస్సు, ఆ మనస్సు లేకుండా పోతే, మనందరికీ తెలుసు బాబా ఆ అందరి మనస్సులు అలా హరించి వేయటం కోసమే, ఆ ప్రయోజనం కోసమే బాబా హైదరాబాద్లో 1951లో 16 అక్టోబర్ నుంచి 24 అక్టోబర్ దాకా మనోనాశ గుహలో వారం రోజులు ఏకాంతవాసం చేసి అక్కడ చేసిన పనిని ఆయన మనోనాశ్ అన్నారు. అలా మనస్సు నశించిన వాళ్ళకి, ఆ మనస్సే మనలో ఉన్న నేను, నాది, నావి అనేటువంటి ప్రత్యేకమైనటువంటి అస్తిత్వాన్ని ఏదైతే నిలిపి ఉంచుకుంటుందో, ఆ మనస్సు నాశనం అయిపోతే అది నిజమైన మరణం అన్నమాట. మనం ఈ శరీరంలోనే ఉంటూ, మనం ఈ శరీరాన్ని ధరించటానికి మూలమైనటువంటి అహంకారము, అహంభావము, నేను అనేది ఏదైతే ఉందో దాని చుట్టూ పెనవేసుకున్నటువంటి సంస్కారాలు అన్నీ మనస్సులో ఉంటాయి. అది మనస్సు నాశనం అయిపోతే సంస్కారాలన్నీ కూడా నాశనం అయిపోతాయి. అందుకని అది నిజమైన మరణము. ఈ శరీరం ఉంటుంది, శరీరం లోపల నేను, నాది అనిపించే మనస్సు ఏదైతే ఉందో అది మరణిస్తే నిజమైన మరణము. అందుకని బాబా ఇక్కడ దాని గురించి చెప్తూ, వీఆర్ డెడ్ అంటే, వి అంటే అక్కడ బాబా చెప్పేది, వి అనే దానికి అర్థం ఏంటంటే భగవత్ సాక్షాత్కారం పొందిన వాళ్ళందరూ కూడా వీఆర్ డెడ్. అందుకే బాబా ఒక ఈక్వేషన్ చెప్పారు ఒక చోట. మనస్సు మామూలుగా పనిచేస్తుంటే మనిషి, మనందరం మనస్సు మామూలుగా పనిచేసే వాళ్ళం. మనస్సు బాగా స్పీడ్గా పనిచేస్తే పిచ్చివాడట. అంటే పిచ్చెక్కిన వాడి మనస్సు ఎక్స్ప్రెస్ రైలు పరిగెత్తినట్టుగా పరిగెడుతూ ఉంటుంది అనమాట. దానికి తలా తోక ఉండదు, ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. సో ఆ మనస్సు అంత వేగంగా పనిచేస్తున్నవాడు పిచ్చివాడు. మైండ్ వర్కింగ్ స్లో, మనస్సు చాలా నెమ్మదిగా పనిచేసేవాడు మస్తట. ఎందుకంటే వాడి మనస్సు అంతా కూడా భగవంతుడిలో లీనమైపోయి ఉంటుందన్నమాట. అందుకని అది పనిచేయదు. అంటే పనిచేయదంటే ఏంటి? నేను, నాది, నావి అనేటువంటి యాంగిల్లో పనిచేయదు. కాబట్టి చాలా స్లోగా పనిచేస్తుంది ప్రాపంచిక విషయాల్లో. అందుకని మనస్సు చాలా నెమ్మదిగా పనిచేసేవాళ్ళు మస్తులు అన్నమాట. మైండ్ టోటల్లీ లాస్ట్ ఈజ్ స్టాప్డ్ ఈజ్ గాడ్. మనస్సు లేకుండా పోయిన వాడెవడు అంటే భగవంతుడు. ఎందుకంటే ఆ మనస్సు పోతే లోపల ఉన్నటువంటి అసలైన నేను, అంటే మొట్టమొదట వచ్చిన ప్రశ్నతో కోహం నేనెవరిని అనేటువంటి లహర్తో వచ్చినటువంటి ఈ సృష్టి అంతా కూడా మాయ సృష్టి, మాయ అంతా కూడా దాంతో హరించుకొని పోతుంది. కాబట్టి అతనికి తన యొక్క నిజస్వరూపం, నిజమైనటువంటి ఆయన అస్తిత్వం యొక్క అనుభూతి కలుగుతుందన్నమాట. అందుకని వీఆర్ డెడ్ అండ్ వీ నెవర్ డై. మనందరం
ఆల్రెడీ చనిపోయిన వాళ్ళం. అంటే ఆయన సద్గురువులను ఆయన్ను దృష్టిలో పెట్టుకొని వి అంటున్నారు. ఆయన అక్కడ వి అంటే ఆయన సద్గురువులు. వీఆర్ డెడ్ అండ్ వీ నెవర్ డై. అందుకని ఆల్రెడీ చనిపోయినారు ఈ శరీరంలో ఉండగానే. కాబట్టి ఈ శరీరం ఉన్నా పోయినా వాళ్ళకు మరణం అనేది లేదు. అండ్ బై ఎస్కేపింగ్, కొంతమంది ఇక్కడ అడుగుతూ ఉంటారు, ఏమండి మీ మెహర్ బాబా అంటున్నారు, మెహర్ బాబా జీవసమాధా అన్నారు. ఎవరో ఒక ఆయన నన్ను ఎప్పుడు చాలా మంది అడిగారు. ఒక ఆయన అడిగాడు, ఏమండి మెహర్ బాబా జీవసమాధి తీసుకున్నాడా అంటే, ఆ జీవసమాధి అంటే అదేదో గొప్ప ఇది అనేది. మనకు కాకినాడ దగ్గర అక్కడ ముమ్మడివరం బాలయోగులు ఉండేవారు. వాళ్ళు అలాగే జీవ సమాధులు తీసుకున్నారు అక్కడ ఉంటే. బాబా నేను అన్నాను, జీవ సమాధి అంటే ఏంటండి అంటే, ప్రాణం ఉండగా వెళ్ళి సమాధిలో చేరటం. అంటే ప్రాణం ఉండగా సమాధిలో చేరటం అనేది అది మరి తర్వాత వాళ్ళు ఎక్కడ కనిపిస్తారు? కనిపించరు కదా. ఇక ఆ సమాధి అయిపోతారు, లోపల ఉండిపోతారు. ఉన్నారా చనిపోయారా తెలియదు. కానీ భగవత్ సాక్షాత్కారం పొంది భగవంతునితో ఐక్యమైపోయిన తర్వాత కూడా ఈ శరీరంలో ఉండేవాళ్ళు వాళ్ళు నిరంతరం జీవ సమాధి కాదు, యోగ సమాధిలో ఉంటారు. నిర్వికల్ప సమాధి అంటారు దాన్ని. అటువంటి దాంట్లో ఉంటారు. అంటే ఏంటి? వాళ్ళు యావత్ విశ్వం వాళ్ళలోనే ఉన్నట్టు వాళ్ళకి ఉంటుంది. ఈ శరీరం వాళ్ళు కాదు. వాళ్ళు నిజమైనటువంటి లోపల ఉండేటువంటి నేను అనే అస్తిత్వం. కోహం అంటే సోహం, నేను, ఐఎమ్ దట్, నేనే అది, ఈ సర్వము నేనే, అందరిలో ఉన్నది నేనే అనేటువంటి అది నిరంతరం. దాంతో అది ఎప్పుడైతే వస్తుందో దాంతో పాటు అనంతమైన శక్తి, జ్ఞానం, ఆనందం వస్తాయి. వాటిని నిరంతరం అనుభవించేవాడు అవతారుడు. ఆయనకు ఇంకా జీవ సమాధి ఏంటండి? ఆయన సజీవంగా ఉండే భగవంతుడు. జీవ సమాధి అనేది భగవంతుని పొందటానికి చేసే ఒక సాధన. కానీ నిరంతరం భగవంతుడిగా మన మధ్యన జీవించేవాడు ఆయన. కాబట్టి ఆయనకు జీవ సమాధి అనేది చాలా తక్కువ స్థితి. అది దానికి ఆయనకు సంబంధం లేదు అని చెప్పాం. అట్లాగే ఇక్కడ we never die and by escaping from this material plane we do not escape in the real sense of the word. మరి అలా మేము చనిపోయాము, తర్వాత ఈ ప్రపంచాన్ని అంటకుండా ఉంటాము అంటే ప్రపంచానికి దూరంగా పారిపోతామా? మేము పారిపోము. ఆయన అంటున్నాడు, we do not escape in the real sense of the word. ప్రపంచంలోనే ఉంటాం, అన్నీ చేస్తుంటాము, అందరికీ దర్శనం ఇస్తాము. అందరికీ ఇది జరుగుతూ ఉండగా కూడా మేము చేయవలసినటువంటి ఆ విశ్వ కార్యాన్ని చేస్తూ ఉంటాము చెప్తూ, డియర్ కృష్ణ, ఆ కృష్ణను ఉద్దేశించి బాబా అంటున్నారు, డియర్ కృష్ణ, ప్రియమైన వాడా కృష్ణ, వి ఆల్వేస్ వర్ సిన్స్ ఎటర్నిటీ. మేము ఇప్పుడే కాదు, మరి మనకందరికీ ఏంటి, పుట్టుక నుంచి మన జీవితం స్టార్ట్ అయింది, మరణంతో ఎండ్ అవుతుంది. ఇంతకుముందు ఎన్ని జన్మలు ఎత్తినా ఇక ముందు మళ్ళీ ఎన్ని జన్మలు ఎత్తామో తెలియకపోయినా మనకు తెలిసింది ఇంతే, ఈ జననం నుంచి ఇక్కడ వరకు. కాబట్టి మనది ఈ ఆది అంతానికి పరిమితమైనటువంటి జీవితం మనది. కానీ బాబా అంటున్నారు, వి ఆల్వేస్ వర్ సిన్స్ ఎటర్నిటీ అండ్ వి విల్ ఎవర్ బీ సో. కాబట్టి ఎవరైతే భగవంతునిలో ఐక్యమైపోయి అనంతత్వంతో ఏకమైపోయారో వాళ్ళు అనంతత్వంగా, అందుకే బాబా సమాధి మీద రాయబడి ఉంది, ఎటర్నల్ బిలవెడ్, శాశ్వతంగా ఉండేవారు. 31 జనవరి 69 రోజున శరీరం వదిలేసినా కూడా ఆయన ఎక్కడికి వెళ్ళరు, మనతోనే ఉంటారు. అందుకని బాబా ఆయనకు స్వయంగా చెబుతున్నాడు కృష్ణకు, వి ఆల్వేస్ వార్ సిన్స్ ఎటర్నిటీ. శాశ్వతత్వంగా, ఆది అంతము అనేవి లేని శాశ్వతత్వంలో మేము ఎప్పుడూ ఉంటూనే ఉంటాము. అండ్ వి విల్ ఎవర్ బీ సో. మేము ఇంకా ఇక ముందు కూడా అలాగే ఉండిపోతాము. ఐ విల్ షో యూ టుడే హౌ టు లివ్ అండ్ హౌ టు డై. అందుకని ఆ కృష్ణ అనే అతనికి బాబా చెబుతున్నాడు, నేను ఈరోజు నీకు చూపిస్తాను జీవించడం ఎలాగా, చనిపోవడం ఎలాగా. ఐ గివ్ యూ దిస్ డిస్కోర్స్ బికాస్ ఐ రియల్లీ లవ్ యూ. నేను నీకు ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను, ఈ ప్రవచనం ఎందుకు చెప్తున్నానంటే నిన్ను నేను ఇష్టపడతాను, నిన్ను నేను ప్రేమిస్తాను, అందువల్ల. ఐ రియల్లీ లవ్ యూ అండ్ ఇఫ్ ఓన్లీ యూ కుడ్ ఫాలో మై అడ్వైస్ 100% విత్ గాడ్స్ గ్రేస్ యూ విల్ బీ ఇమాన్సిపేటెడ్. ఇలా నువ్వు భగవంతుని ఇలా చేస్తూ నేను చెప్పినట్టుగా నువ్వు 100% ఆచరించి భగవంతుని యొక్క కృపను పొందినట్టయితే యూ విల్ బి ఎమాన్సిపేటెడ్, నీకు మోక్షం లభిస్తుంది.
Therefore do not worry. అందుకని నువ్వు ఏ రకంగా, ఎందుకంటే అందుకే అంతకుముందు బాబా అన్నారు డూ నాట్ థింక్ ఆఫ్ సూసైడ్ అని. అంటే నువ్వు ఆత్మహత్య, ఎందుకంటే కొంతమంది బాగా సాధన చేసి చేసి విసిగిపోయి ఏముంది ఎంత చేసినా ఏమీ లభించటం లేదు, ఎందుకు ఈ జన్మ వృథా, ఆత్మహత్య చేసుకుంటాననే వాళ్ళు కూడా ఉన్నారు. ఆత్మహత్య వల్ల ప్రయోజనం లేదు, చేసుకోవద్దు అని చెప్తూ, నేను చెప్పినట్టుగా నువ్వు 100% 100% విధేయుడవై నడుచుకుంటే భగవంతుని యొక్క కృప వల్ల నీకు మోక్షం లభిస్తుంది. Therefore do not worry. అందుకని నువ్వు ఏ రకమైన చింతన పెట్టుకోకు. యు ఆర్ నాట్ మెంట్ ఫార్ వరల్డ్లీ లైఫ్. నువ్వు మామూలుగా అందరిలాగా ప్రపంచంలో జీవితం గడపటానికి పుట్టిన వాడివి కాదు అని చెప్తూ బాబా ఆ విషయం చెప్పాడు. నేను ఒక చిన్న బాలనాథ్ గారు చెప్పినటువంటి దాన్ని చెప్పి ఇక్కడ ముగిస్తాను. ఇక్కడ బాబా ఈ అడ్వైజ్ ఇచ్చి ఆయన చెప్పినట్టుగా చేయమని అడిగారు. సో ఎందుకంటే ఆయనకు మన గతము, వర్తమానము, భవిష్యత్తు అన్నీ తెలుసు. మనం ఏమిటో ఎక్కడున్నామో తెలుసు, మనకు తెలియదు. అందుకనే బాబా అంటాడు, ఐ ఆమ్ ది డివైన్ బిలవెడ్ హూ లవ్స్ యూ మోర్ దాన్ యూ కెన్ లవ్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు కూడా ప్రేమించుకోలేవు, నేను నిన్ను ప్రేమించినట్లుగా అన్నారు. ఎందుకంటే ఆయనకు సర్వం తెలుసు కనుక మన హితం ఏదో, మనకి ఏది మంచో, ఏది మనకు ఇదో ఆయనకు తెలిసినట్టుగా మనకు కూడా తెలియదట. ఎందుకంటే ఒక్కోసారి మనం ఇది అనుచితమైన వాటిల్లో కూడా పడిపోయి దానివల్ల మన ప్రయాణం మందగిస్తుంది. అయినా కూడా మనకు మనం నష్టపడినట్టు కూడా ఒక్కొక్కసారి తెలియకపోవచ్చు. అయితే బాలనాథ్ కన్వర్జేషన్స్ అనే పుస్తకంలో ఆయన అలా కళ్ళు మూసుకొని కూర్చుంటే ఆయనకు బాబా వచ్చి ఆయనతో మాట్లాడిన అనుభూతి కలిగేదట ఆయనకి. దాన్నంతా కూడా ఈ పుస్తకంలో రాశారు. ఒకసారి అలా కూర్చొని ఉన్నారట, ఆయనకు తెలిసిపోతుందట ఎప్పుడైతే ఇక బాబా వచ్చి ఆయనతో మాట్లాడబోతున్నారు అనే విషయం. అప్పుడు ఆయన వర్ణిస్తాడు దాన్ని. ఆ వాతావరణం ప్రశాంతంగా ఉంది, చెట్లు గలగల కదులుతున్నాయి, మంచి చల్లని గాలి వస్తుంది, చాలా ఆనందమయంగా వాతావరణం ఉంది. ఇక నాకు అర్థమైపోయింది బాబా వస్తున్నట్టుగా ఉన్నారు అనగానే బాబా వచ్చేసారట. ఏంటి ఆలోచిస్తున్నావు అన్నారట. ఏం లేదు బాబా, ఇట్లా ఉంది మరి అంటే బాబా మరి నన్ను ఏం అడగవద్దు అని చెప్పారు కదా, యాచించకుమురా, నువ్వు యాచించుమురా ప్రేమను, నీవు యాచించకు, మిగిలిన ఏమి యాచించకు, ప్రేమను మాత్రమే యాచించు అని అంటుంటారు కదా బాబా. అందుకని ఆయన అన్నారట, ఏమి అడగొద్దన్నావు కదా బాబా, మరి ఎట్లా ఇది అందరికి మరి ఏదో రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి, అవి ఉంటాయి ఏదో చెప్పబోయినాడు ఆయన. ఇప్పుడు అన్నాడు, సరే నువ్వు ప్రతిరోజు నన్ను పిలవటం, నేను రావటం, నన్ను ప్రశ్న అడగటం, నీకు దానికి నీకు జవాబు చెప్పటం, మళ్ళీ నీ కష్టం ఏదో నువ్వు చెప్పటం, నేను దానికి ఏదో పరిష్కార మార్గం చెప్పటం, ఇవన్నీ ఎందుకయ్యా? నేను నీకు ఒక పని చేస్తాను, ఇక నన్ను మళ్ళీ పదే నువ్వు ఇబ్బంది పెట్టకుండా, నన్ను పిలవకుండా, నీకు తెలుసు కదా ఒకటి ఉంది, కల్పవృక్షం అనేది ఒకటి ఉంది. ఆ కల్పవృక్షం ఎవరి దగ్గర ఉంటే వెళ్ళి దాని కింద నిలబడి ఏది కోరుకుంటే అది అయిపోతుంది. అందుకని నేను ఇక ఒక పని చేస్తాను, నా ఇబ్బందిని మానుకోవటం కోసం నేను నీ పెరట్లో ఒక కల్పవృక్షం తెచ్చి పెట్టేసి వెళ్ళిపోతాను. నీకు ఏ ప్రశ్న వచ్చినా, ఏ సమస్య వచ్చినా వెళ్ళి దాని కింద నిలబడి అడుగు, అది చెప్పేస్తుంది అన్నాడు. అనగానే ఆయన అన్నాడట, వద్దు బాబా, అయినా ఒక నిమిషం ఆలోచించుకొని చెప్తా అన్నట అని. ఒక నిమిషం ఆలోచించుకొని ఆయన అన్నట్టు, వద్దు బాబా, నాకు అది వద్దు. ఎందుకు, ఏమిటి అలా అంటున్నావు, ఎందుకు? అందరేమో కల్పవృక్షం, కామధేను ఉంటే ఇంకా మాకేం అక్కర్లేదు అని వాటి కోసం ఆశిస్తుంటారు. యుద్ధాలు చేసి వాటిని చేసుకున్న పురాణాల్లో ఎన్నో కథలు ఉన్నాయి, నువ్వేంటి వద్దంటున్నావు అని అంటే బాబా బాలనాథ్ గారు అన్నారట, బాబా నిజమే. అప్పుడు ఈ సందర్భంగా ఒక కథ వచ్చింది. అది పెరట్లో ఉందనుకో,
అన్నీ అడుగుతాను, నేను అడిగిందల్లా ఇస్తుంది, కానీ నాకు ఏది మంచో ఏది చెడో ఇవ్వద్దు, అది చెప్పదు కదా అని చెప్తూ ఈ సందర్భంగా ఇది నాకు తోచినటువంటి ఇదన్నమా. మనకు ఒక కథ ఉంది. ఒక బాటసారి పాపం అతను బాగా దూరం నడిచి 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 అలసిపోయి వెళ్ళి ఓ చెట్టు కింద పడుకున్నాడట. చాలా దూరం నడిచాడు పాపం. ఒక పక్కన దాహం అవుతుంది, ఆకలి వేస్తుంది, బాగా అలసిపోయాడు. అందుకని ఆ చెట్టు నీడకు పడుకున్నాడట. పడుకొని మనస్సులో ఆలోచన వచ్చిందట, అయ్యో ఇంత నడిచాను, చాలా కష్టపడ్డాను, దాహం వేస్తుంది, తాగటానికి మంచినీళ్ళు దొరికితే ఎంత బాగుండును అనుకున్నాట. అనుకునేసరికి టపామని ఓ బాటిల్ మంచినీళ్ళు అక్కడ వచ్చి పడ్డాయట. చూస్తే చల్లగా బాగున్నాయి, తీసుకొని తాగేశాడు. అబ్బా, భగవంతుడు ఎంత కరుణామయుడు పాపం. ఈ బాటిల్ చాలా మంచినీళ్ళు అనగానే వచ్చేసినాయి. మంచినీళ్ళు అయితే వచ్చాయి కానీ ఆకలి అవుతుంది, మంచిగా మంచిగా రుచికరమైన ఆహారం ఏదైనా దొరికితే ఎంత బాగుండు అనుకున్నాడు. ఎందుకంటే మనిషి కోరికలకు హద్దు ఉండదు. కోరికలు అనేవి ఉంటే చిట్టా ఉంటుంది అన్న వెయిటింగ్ లిస్ట్ లో, ఎలా ఒకటి తర్వాత ఒకటి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని మళ్ళీ ఆయనకు ఆ కోరిక రాగానే వెంటనే ఓ పళ్ళెంలో బ్రహ్మాండంగా మంచి షడ్రసోపేతమైన ఆహారం వచ్చి అక్కడ ఆ పళ్ళెం అక్కడ ఆయన ముందు పడింది. అది తీసుకున్నాడు. అబ్బా, ఏంటి ఇంత అనగానే నాకు ఆహారం కూడా వచ్చేసిందని సుష్టుగా తినేశాడు. తినేగానే కడుపు నిండింది. అలసిపోయినాడు కదా, నిద్ర వచ్చింది. నిద్ర కళ్ళు ఇంకా ఆవలింతలు వచ్చాయి. నిద్ర పడుకోవాలని కాగానే వెంటనే అనుకున్నాటబ్బా, ఇన్ని నీళ్లు వచ్చాయి, ఆహారం వచ్చింది, కడుపు నిండింది, ఇప్పుడేమో పడుకోవాలనిపిస్తుంది, కింద ఈ చెట్టు కింద ఈ రాళ్లలో ఎలా పడుకోవటం, మంచిగా హాయిగా ఒక మంచి మెత్తటి పరుపు మంచం ఉంటే ఎంత బాగుండు అనుకున్నాట. వెంటనే ఆ పక్కన ఓ పరుపు మంచం వచ్చి పడింది. హాయిగా దాంట్లో పడుకున్నాట. అంతవరకు బాగుంది చూడండి. మనిషి కోరుకోవటం కూడా అంతవరకు బాగానే ఉంటుంది. వెంటనే మనిషిలో ఇంతవరకు పాజిటివ్గా ఆలోచించాడు ఆయన. నెగిటివ్ ఆలోచనలు కూడా వస్తాయి, అంతే కదా. మన పశ్చాత్తాప ప్రార్థన రోజు చదివేది అందుకే, నెగిటివ్ ఆలోచనల కోసం. అయితే వెంటనే ఆయనకు అనిపించినట్టు, ఏంటి అయిందల్లా అయిపోతుంది అంటే అనుకుంది, నేను ఒక్కడనే ఉన్నాను కదా, ఈ పక్కనే నాకు ఒక అందమైన స్త్రీ ఉంటే ఎంత బాగుండును అనిపించిందట. వెంటనే ఒక అందమైన స్త్రీ నడిచి వచ్చేస్తుంది దగ్గరికి. రాగానే అప్పటి వరకు పాజిటివ్గా వచ్చింది, వెంటనే ఆయనకు నెగిటివ్ సైడ్ వెళ్ళిపోయింది ఆలోచన. వెంటనే అనుకున్నాడు, ఓహో ఇది నిజంగా స్త్రీనేనా, బ్రహ్మరాక్షస, ఇది వచ్చి నన్ను చంపదు కదా అనుకున్నాడు. వెంటనే వచ్చి పీక విసిగి చంపేసింది. అయితే ఇక్కడ ఏంటి, ఆ కల్పవృక్షం అడిగింది ఇస్తుంది కానీ నీకు అది మంచిదా చెడుదా చూడదన్నమాట. ఇది ఆయన అనుకోకుండా పోయి పడుకున్నది ఏంటి అంటే అది కల్పవృక్షం కాబట్టి కోరిందల్లా వచ్చింది. ఆఖరికి ఇది చంపదు కదా అంటే చంపేసింది. అందుకే బాలనాథ్ అన్నాడు, బాబా కల్పవృక్షం అడిగిందల్లా ఇచ్చినా కూడా నాకు మంచేదో చెడేదో ఆలోచించే శక్తి దానికి లేదు. అగో వాడిని ఎలాగైతే చంపేసిందో నన్ను చంపదు కదా అంటే చంపేసింది అంతే. అట్లాగే నాకు మరి నువ్వు ఆ కల్పవృక్షం నాకెందుకు వద్దు అన్నానంటే, నువ్వు నేనేది అడిగినా ఇది నీకు హితమైందా కాదా, మంచిదా కాదా అనే విచక్షణ నువ్వు చేసి నాకు మంచిదే చేస్తావు, నాకు మంచిది కాకపోతే చెయ్యవు. అక్కడ వాడు ఇది బ్రహ్మరాక్షసేమో నన్ను చంపుతుందేమో అని అనుకున్నప్పుడు కల్పవృక్షం కాబట్టి ఇక దానికి ఆప్షన్ లేదు, నువ్వు అడుగున్నదల్లా నీ చేయటమే. నువ్వైతే ఒరే నాయన ఎందుకు ఇదవుతావు అని ఆ స్త్రీనన్న మాయం చేసేవాడివి. ఇంకా లేచి కూర్చో, ఇలాంటి కోరికలు కోరుకోకు అని నన్ను హెచ్చరించేవాడివి. కానీ కల్పవృక్షం ఆ మాట చేయదు కదా, అందుకని నాకు కల్పవృక్షం వద్దు, నాకు మీరే కావాలి అన్నారు. అందుకని బాబా అన్నారు, ఐ ఆమ్ ది డివైన్ బిలవెడ్ వర్దీ ఆఫ్ బీయింగ్ లవ్డ్ అండ్ ఐ లవ్ యూ మోర్ దాన్ యూ కెన్ ఎవర్ లవ్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు ప్రేమించుకొని, వాడి ప్రేమ ఉంటే వాడు బ్రహ్మరాక్షసిని తెప్పించుకొని చచ్చిపోయేవాడా కాదు కదా. అది అందుకని బాలనాథ్, వద్దు బాబా, నాకు నువ్వే కావాలి, నువ్వు ఎప్పుడు వచ్చినా రాకున్నా, ఏం చెప్పినా చెప్పకున్నా, ఏం ఇచ్చినా ఇవ్వకున్నా నాకు నువ్వే కావాలి బాబా అన్నాడు. అలా మరి మనం ఆయన ప్రేమను మాత్రమే యాచించురా, ప్రేమను నీవు అలా ఆయన ప్రేమను మాత్రమే కోరుకునే ప్రయత్నం చేయాలి. అవతార్ మెహర్ బాబాకి జై. జయమ్మ, జై బాబమ్మ. జై బాబా సార్, చాలా చక్కటి విషయాలు డెహ్రాడూన్ లో కృష్ణ గారికి చెప్పిన విషయాలు, బాలనాథ్ విషయాలు మాకు చాలా చక్కని విషయాలు వివరించారు సార్. జై బాబా. నా కార్యనిర్వహణలో మీరు వచ్చారు, చాలా సంతోషం సార్. జై బాబా, జై బాబా. అనుకోకుండా సార్. జై బాబా, జై బాబా.
జై బాబా. నెక్స్ట్ డివిఎస్ మూర్తి గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుచున్నానండి. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. నీ అందచందాలు వర్ణించగలమా, నీ కరుణ లేకున్నా అది సాధ్యమయ్యేనా, అది సాధ్యమయ్యేనా. నీ అందచందాలు వర్ణించగలమా, నీ కరుణ లేకున్నా అది సాధ్యమయ్యేనా, అది సాధ్యమయ్యేనా. బాబా మెహరు బాబా, బాబా మెహరు బాబా, బాబా మెహరు బాబా, బాబా మెహరు బాబా. మునులకే సాధ్యము కాలేదు, మూఢులకు సాధ్యమయ్యేనా. కవులకే సాధ్యము కాలేదు, కాముకుల సాధ్యమయ్యేనా. భక్తులకు సాధ్యము కాలేదు, భక్తులకు సాధ్యమయ్యేనా. నీ అందచందాలు వర్ణించగలమా, నీ కరుణ లేకున్నా అది సాధ్యమయ్యేనా, అది సాధ్యమయ్యేనా. బాబా మెహర్ బాబా, బాబా మెహర్ బాబా, బాబా మెహర్ బాబా, బాబా మెహరు బాబా. వేదములు వర్ణించగలేక నీకు స్వాధీనమయ్యాయి, శాస్త్రములు శ్లాఘించగలేక నీకు దాసోహమయ్యాయి. ధర్మములు ఘోషించగలేక గొల్లుమని నిన్ను వేడాయి. నీ అందచందాలు వర్ణించగలమా, నీ కరుణ లేకున్నా అది సాధ్యమయ్యేనా, అది సాధ్యమయ్యేనా. బాబా మెహర్ బాబా, బాబా మెహర్ బాబా, బాబా మెహర్ బాబా, బాబా మెహర్ బాబా. గోచరము కాని నీ అందం వామయములోన ఉందనుచు, సర్వమయమైన నీ అందం కీర్తనల దాగి ఉందనుచు. మెహర్ శ్రీ స్వరమున వసించి స్వరములో దర్శనమిచ్చావు. నీ అందచందాలు వర్ణించగలమా, నీ కరుణ లేకున్నా అది సాధ్యమయ్యేనా, అది సాధ్యమయ్యేనా. బాబా మెహరు బాబా, బాబా మెహరు బాబా, బాబా మెహరు బాబా, బాబా మెహరు బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా మూర్తి గారు. బాబా వారి అందాలు వర్ణించగలమా అంటూనే చక్కగా వర్ణించారు సార్. ధన్యవాదాలు మీకు. ఇప్పుడు నెక్స్ట్ ఆనంద్ కుమార్ గారు పాడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా చిన్న కొటేషన్ చదువుకుందాం. మెహర్ బాబాని దర్శించిన విదేశీయ ప్రేమికుడు చార్లెస్ ఫర్దూమ్ బాబాపై ఏ గ్రంథాలు రచించెను?
ద పర్ఫెక్ట్ మాస్టర్, గాడ్ మెన్. పర్షియా దేశపు పర్యటనలో ఆ దేశస్థులు మెహర్ బాబాను ఏమని పిలిచేవారు? ద హోలీ మాస్టర్ యజదాన్ మెహర్ బాబా అని పిలిచేవారు. ఆ పర్షియా దేశస్థులు బాబాను ఏ విధంగా గౌరవించారు? మెహర్ బాబా ఏ ప్రవక్తకు జరగనంత గౌరవం పర్షియాలో ముఖ్యంగా యజ్ద్ నగరంలో జరిగింది. మహారాజులు సైతం కూడా అసూయ పడేటట్టుగా పర్షియా దేశస్థులు భక్తి విశ్వాసంతో గౌరవాలు చేశారు. వేలాది మంది ప్రజలు, స్త్రీలు, పురుషులు, పార్షీలు, ముసల్మానులు, అన్ని మతాల వారు ఏ భేదం లేకుండా మెహర్ బాబాను దర్శించుకున్నారు. జయబాబా ఆనంద్ కుమార్ గారు పాడవలసిందిగా కోరుచున్నానండి. జై బాబా అమ్మ. జై బాబా. మెహర్ బాబా కీ జై. ఇందాక సోదరులు రామకృష్ణయ్య గారు స్పీచ్ లో బాలనాథ్ గారు కాన్వర్సేషన్ విత్ ద అవేకనర్ అని అన్న చాప్టర్ లో కొన్ని సంఘటన చెప్పారు. అది ఇప్పుడు అదే బాలనాథ్ గారు బాబాతో ఈ కాన్వర్సేషన్ విత్ ది అవేకనర్ లో ఒక చాప్టర్ క్వైట్ అరైవల్ అస్టౌండింగ్ ఎగ్జిట్ అని అన్న ఆ చాప్టర్ కి ఒక సాంగ్ రూపంలో సోదరులు శ్రీనివాసరావు గారు రాసిన సాంగ్ ఇది. అది పాడుతున్నాను నేను. అవతార్ మెహర్ బాబా కీ జై. కమ్మని నిదురది చెదిరింది, చిరుజల్లుల రోద వినిపించింది. కమ్మని నిదురది చెదిరింది, చిరుజల్లుల రోద వినిపించింది. కమ్మని నిదురది చెదిరింది. ఆహ్లాదమగు వాతావరణం హాయిని ఏదో కలిగించింది. ఆహ్లాదమగు వాతావరణం హాయిని ఏదో కలిగించింది. పరవశమునయద పలికిన భావం బాబా బాబా, పరవశమునయద పలికిన భావం పాటగా వ్రాయగా తపించాను. కమ్మని నిదురది చెదిరింది. చరణము వ్రాసే తరుణములోనే తలుపుల సౌవడి చెవి సోకింది. చరణము వ్రాసే తరుణములోనే తలుపుల సౌవడి చెవి సోకింది. ఏదో సౌవడి ఎందుకు నాకని బాబా బాబా, ఏదో సౌవడి ఎందుకు నాకని పాటను మునిగితి మురిపెముతోనే. కమ్మని నిదురది చెదిరింది. మరలా సౌవడి వినిపించగనే తలుపులు తెరిచాను రుసరుసలాడుతూ. మరలా సౌవడి వినిపించగనే తలుపులు తెరిచాను రుసరుసలాడుచు. చినుకుల తడిసి చిరునవ్వులతో బాబా బాబా, చినుకుల తడిసి
చిరునవ్వులతో కనిపించిన నిన్ను దర్శించాను. కమ్మని నిదురది చెదిరింది. దయచేయమని నిన్ను పిలుచుచునే వడివడిలోనికి పరుగులు తీశాను. దయచేయమని నిన్ను పిలుచుచునే వడివడిలోనికి పరుగులు తీశాను. ధోవతులతో నేను తిరిగొచ్చాను. బాబా బాబా ధోవతులతో నేను తిరిగొచ్చాను. ప్రభు నిను గానక విలపించాను. కమ్మని నిదురది చెదిరింది. నా కనులవి నిన్ను చూడక ముందే కనుమరుగైనావు కలగా నీవు. నా కనులవి నిన్ను చూడక ముందే కనుమరుగైనావు కలగా నీవు. మరి నీ రాకను మననము చేయుచు బాబా బాబా మలి నీ రాకను మననము చేయుచు నిదురను జారితి మురిపముతోనే. నిదురను జారితి నీ తలపులతో. కమ్మని నిదురది చెదిరింది. చిరుచల్లుల రొద వినిపించింది. కమ్మని నిదురది చెదిరింది. జై బోలో అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అమ్మ. జై బాబా ఆనంద్ కుమార్ గారు, చాలా చక్కని సంకీర్తన చాలా చక్కగా పాడారండి. జై బాబా, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు జయ రెడీగా ఉండాలి. జయ పాడే ముందు కొన్ని విషయాలు చదువుకుందాము. పర్షియా పర్యటనలో మెహర్ బాబా ఎక్కడెక్కడకు వెళ్ళారు? మొహమేరా, దేజ్పుల్, ఖుర్రమాబాద్, మలయాపూర్, ఇస్పాహన్, యజ్ద్, కేర్వాన్, బామ్, దుజ్దాబ్ అను పట్టణములకు వెళ్ళారు. మొట్టమొదటిసారి బాబా సినిమా తీయాలని ఎవరు కుతూహలపడ్డారు? సర్కుల్ ప్రొడక్షన్ ఇమకా బాబాపై 2 స్క్రీన్ ప్లే పుస్తకములను తయారు చేసిరి. మరొక ఆంగ్లేయుడు బాబాపై సినిమా తీయాలని ఏ పుస్తకం రచించాడు? కారల్ వోల్మో ఎల్లర్ ఇదంతయు నెట్లు జరిగినది అను అతడు రచించెను. ఇదంతయు ఎట్లు జరిగినది అని అతడు రచించాడు. అందుకు కావలసిన విషయం బాబానే చెప్పారు. జయ బాబా. జయ సంకీర్తన చేయమ్మా. జయ లిఫ్ట్ అయిందా? జయ జయ బాబా. రేణుక రెడీగా ఉంటే రేణుక చేయమ్మా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. అందరికి జై బాబా. మానసమందున మరువమురా మతి తలతుమురా. మొర వినరా దయగనరా మానసమందున మరువమురా.
నీ నామము మది తలతుమురా మొర వినరా దయగనరా ప్రేమావతారా మెహరు బాబా నీ నిజ ప్రేమ సముద్రములో సంద్రములో ప్రేమావతారా మెహరు బాబా నీ నిజ ప్రేమ సముద్రములో సంద్రములో గాలి కెరటమై పొంగుచు కృంగుచు నీ దరి చేరగను జగలేమా గాలి కెరటమై పొంగుచు కృంగుచు నీ దరి చేరగను జగలేమా మానసమందున మరువమురా నీ నామము మది తలతుమురా మొర వినరా దయగనరా నీలో తెరింగి నీలీలలుగని నీలో లీనము కాగలమా మాతరమా నీలో తెరింగి నీలీలలుగని నీలో లీనము కాగలమా మాతరమా నీ కృప గల్గిన తరము కానిదిల లేదని వింటిమి కృపగణమంటిమి నీ కృప గల్గిన తరము కానిదిల లేదని వింటిమి కృపగణమంటిమి మానసమందున మరువమురా నీ నామము మది తలతుమురా మొర వినరా దయగనరా నీ నిలయంబో ఈ విశ్వములో నీ ప్రేమతో పరవశమాయే వసమాయే నీ నిలయంబో ఈ విశ్వములో నీ ప్రేమతో పరవశమాయే వసమాయే భాగ్యమేల మాకవ్వదు బాబా భాగ్యమేల మాకవ్వదు బాబా తప్పులున్న సరిదిద్దుము తండ్రి తప్పులున్న సరిదిద్దుము తండ్రి మానసమందున మరువమురా నీ నామము మది తలతుమురా మొర వినరా దయగనరా జై బాబా అండి అందరికీ జై బాబా జై బాబమ్మ రేణుక చాలా చక్కని గీతాన్ని పాడావు ధన్యవాదాలు నీకు జై ఇప్పుడు బాబా జయగా ఉండవలసిందిగా కోరుచున్నాను అవతార్ వ్రాసిన జీన్ ఎడ్రియల్ ఎవరి సహాయంతో ఈ ఫిల్ము ప్రాజెక్టుపై పనిచేసింది అలెగ్జాండర్ మార్కె సహాయంతో పనిచేసింది మెహర్ బాబా 2 విధములైన స్క్రీన్ ప్లేలను చూచి ఏమన్నారు మొదటిది పశ్చిమ విదేశీయులకు సమ్మతిగా లేదని రెండవది తూర్పు విదేశీయులకు సమ్మతిగా లేదని చెప్పారు ఆ తర్వాత సంపూర్ణ స్క్రీన్ ప్లేని ఎవరు తయారు చేశారు ఈ స్క్రీన్ ప్లేను రాబర్ట్ క్లెయిర్ మరియు జీన్ ఆడ్రియల్ కలిసి తయారు చేశారు ఆ సినిమాకు ఏమని పేరు పెట్టారు అవతార్ అని పేరు పెట్టారు జయ బాబా జయ జయ సంకీర్తన చేయమ్మ జై బాబా ఆంటీ వినబడుతుందా ఆంటీ ఇప్పుడు వినబడుతుందిరా వినబడుతుంది జై బాబా ఆంటీ అవతార్ మెహర్ బాబా की जय
మెహరంటే ఎవ్వరో తెలుసుకో, మెహరు మార్గమందు నీవు నడుచుకో. మెహరంటే ఎవ్వరో తెలుసుకో, మెహరు మార్గమందు నీవు నడుచుకో. నిరాకార దేవుడు నిత్యమైన దేవుడు, నిరాకార దేవుడు నిత్యమైన దేవుడు, నింగి నేలకు సర్వం నిలిచియున్న దేవుడు, నింగి నేలకు సర్వం నిలిచియున్న దేవుడు. మెహరంటే ఎవ్వరో తెలుసుకో, మెహరు మార్గమందు నీవు నడుచుకో. మెహరంటే ఎవ్వరో తెలుసుకో, మెహరు మార్గమందు నీవు నడుచుకో. సర్వజనులార ఆలకించుడి, సత్యమైన మెహరుని గమనించుడి. సర్వజనులార ఆలకించుడి, సత్యమైన మెహరుని గమనించుడి. సామాన్యులేమి సామంతులేమి, సామాన్యులేమి సామంతులేమి, ధనికులు దారిద్రులు లోక నివసులెవరైనా, ధనికులు దారిద్రులు లోక నివసులెవరైనా. మెహరంటే ఎవ్వరో తెలుసుకో, మెహరు మార్గమందు నీవు నడుచుకో. మెహరంటే ఎవ్వరో తెలుసుకో, మెహరు మార్గమందు నీవు నడుచుకో. జన్మమొందిన మనం ఎందుకో, జగతిపై నివసించటందుకో. జన్మమొందిన మనం ఎందుకో, జగతిపై నివసించటందుకో. ఏమి జరుగుతుందో ఇంకేమి జరగనుందో, ఏమి జరుగుతుందో ఇంకేమి జరుగుతుందో, మర్మాలను వివరించే మహాత్ముడే మన మెహరు, మర్మాలను వివరించే మహాత్ముడే మన మెహరు. మెహరంటే ఎవ్వరో తెలుసుకో, మెహరు మార్గమందు నీవు నడుచుకో. మెహరంటే ఎవ్వరో తెలుసుకో, మెహరు మార్గమందు నీవు నడుచుకో. స్థిరమైనది కాదురా మన దేహము, చిరకాలం ఉండదు మన దేహము. స్థిరమైనది కాదురా మన దేహము, చిరకాలం ఉండదు మన దేహము. పుట్టినా మనమంతా గిట్టుట కాయమురా, పుట్టినా మనమంతా గిట్టుట కాయమురా. వట్టి మాట కాదురా గట్టిది మెహరుని రక్షణ, వట్టి మాట కాదురా గట్టిది మెహరుని రక్షణ. మెహరంటే ఎవ్వరో తెలుసుకో, మెహరు మార్గమందు నీవు నడుచుకో. మెహరంటే ఎవ్వరో తెలుసుకో, మెహరు మార్గమందు నీవు నడుచుకో. ఆకాశం చేసినది మెహరుడే, భూమిని సృష్టించినది మెహరుడే. ఆకాశం చేసినది మెహరుడే, భూమిని సృష్టించినది మెహరుడే. సూర్యుడు చంద్రుడు నక్షత్ర గోళము, సూర్యుడు చంద్రుడు నక్షత్ర గోళము. అగ్ని వాయువు జలములు అవి మనకు ఇచ్చినాడు, అగ్ని వాయువు జలములు అవి మనకు ఇచ్చినాడు. మెహరంటే ఎవ్వరో తెలుసుకో, మెహరు మార్గమందు నీవు నడుచుకో. ప్రేమంటే ఏమిటో తెలుసుకో, దైవం అంటే ఏమిటో చూసుకో. ప్రేమంటే ఏమిటో తెలుసుకో, దైవం అంటే ఏమిటో చూసుకో. వీటికి ప్రతిరూపము నిరూపించు దైవము, వీటికి ప్రతిరూపము నిరూపించు దైవము. మన కొరకు అవతరించిన మన తండ్రి మెహరు బాబా, మన కొరకు అవతరించిన మన తండ్రి మెహరు బాబా. మెహరంటే ఎవ్వరో తెలుసుకో, మెహరు మార్గమందు నీవు నడుచుకో. మెహరంటే ఎవ్వరో తెలుసుకో, మెహరు మార్గమందు నీవు నడుచుకో. మెహరు మార్గమందు నీవు నడుచుకో, మెహరు మార్గమందు నీవు నడుచుకో.
అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా. శ్రేయన అమ్మ పాడింది. ఆంటీ శ్రేయనే వాడింది. అవునా, బాగా పాడింది, చాలా బాగా పాడావు శ్రేయ. బాబా బ్లెస్ యూ. థ్యాంక్ యూ అండి. జై బాబా. ఇప్పుడు జై బాబా సుశీల ఆంటీ. సంకీర్తనకు రెడీగా ఉండాలండి. మెహర్ బాబా లండన్ లో ఉన్నప్పుడు అనేక ఫోటోగ్రాఫ్లు తీసేవాడు. ఆయన పేరేమిటి? ఇమాయి అనే జపనీయుడు. ఎలిజబెత్ ఎక్కడ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంది? యౌపాన్ డన్స్ లో ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని ఆ పాలసీని తన సంచిపై భాగంన ఉంచి బయలుదేరింది. ఈ పాలసీ బాబా ఎందుకు చేయమన్నారు? ప్రమాదం ఏదైనా జరిగినప్పుడు అమెరికాలో మొదట చూచేది ఈ దస్తావేజు ఒకటే. ఈ ఆఖరి ఆచరణీయమైన సూచన సాధారణ సూచన 3 రోజుల పిదప అత్యవసరమైనది. ఎలిజబెత్ పేటర్సన్ నడుపుతున్న కారు పేరేమిటి? నాష్. అమెరికాలో ఈ ప్రమాదం ఎక్కడ జరిగింది? మీకర్ ఓక్లహోమాకు 2 మైళ్ళ దూరంలో గల లింకన్ కౌంట్ వద్ద జరిగింది. ప్రేగ్ పట్టణానికి కొన్ని మైళ్ళు పశ్చిమాన జరిగింది. జై బాబా. సుశీల గారు మీరు సంకీర్తన చేయండి. జై బాబా. సుశీల గారు ఉన్నారా? సుశీల గారు జై బాబా అండి. జై బాబా. జై బాబా. సంకీర్తన చేయండి. అలాగే జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. ఏడకెళ్ళిన గాని ఆడనే నీడల్లే తోడుంటాడమ్మా నా దేవుడు మెహరు దేవుడు. నా దేవుడు మెహరు దేవుడు. ఏడకెళ్ళిన గాని ఏడకెళ్ళిన గాని ఆడనే నీడల్లే తోడుంటాడమ్మా నా దేవుడు మెహరు దేవుడు. నా దేవుడు మెహరు దేవుడు. మాయదారి మనసు నిమిషమైన నిలువదు. మాయదారి మనసు నిమిషమైన నిలువదు. నన్ను చూసింది నిలిచిపోయింది. నిన్ను చూసింది నిలిచిపోయింది. ఎన్ని అటుపోటులున్నా చిక్కు చెదరనీకయ్యా. ఎన్ని అటుపోటులున్నా చెక్కు చెదరనీకయ్యా. నన్నిలా హాయిగా నడిపించవయ్యా. నన్నిలా హాయిగా నడిపించవయ్యా. నడిపించవయ్యా. ఏడకెళ్ళిన గాని ఏడకెళ్ళిన గాని ఆడనే నీడల్లే తోడుంటాడమ్మా నా దేవుడు మెహరు దేవుడు. నా దేవుడు మెహరు దేవుడు. అందమైన నీ రూపు అది నట్టుంటాది. అందమైన నీ రూపు అది నట్టుంటాది. మనసంతా నిండి మరపురాకుంటాది. మనసంతా నిండి మరపురాకుంటాది. నేను నాదను సందడి అంతా వినిపిస్తాది. నేను నాదను సందడి అంతా వినిపిస్తాది. నీ ప్రేమ బాటలో నడిపిస్తూ ఉంటాది. నీ ప్రేమ బాటలో నడిపిస్తూ ఉంటాది. నడిపిస్తూ ఉంటాది. ఏడకెళ్ళిన గాని ఏడకెళ్ళిన గాని ఆడనే నీడల్లే తోడుంటాడమ్మా నా దేవుడు మెహరు దేవుడు. నా దేవుడు మెహరు దేవుడు. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. జై బాబా. జై బాబా. సుశీల గారు చాలా చక్కని గీతాన్ని ఆలపించారు. జై బాబా అండి. ధన్యవాదాలు.
ఇప్పుడు సత్యసాయి గారు పాడవలసిందిగా కోరుతున్నాను. సత్యసాయి గారు ఉన్నారా అండి? ఉన్నామండి, ఒక్క నిమిషం. జై బాబా. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. కోమల నిర్మల నీరజ శ్యాముడవో, ప్రేమను రూపము దాల్చిన పరుడవో. కోమల నిర్మల నీరజ శ్యాముడవో, ప్రేమను రూపము దాల్చిన పరుడవో. శ్రీ మిహిరీశ ప్రేమిక హృదయేశ, శ్రీ మిహిరీశ ప్రేమిక హృదయేశ. సాకార సుందరాకార నయన మనోహర రూపావతార. సాకార సుందరాకార నయన మనోహర రూప అవతార. దివ్య దర్శనమునొసగు దీన బాంధవ, దివ్య నామధరుడవయ్య ధీరత నిమ్మ. సుధాకర నిత్య శుభంకర, సుధాకర నిత్య శుభంకర. కోమల నిర్మల నీరజ శ్యాముడవో, ప్రేమను రూపము దాల్చిన పరుడవో. శ్రీ మిహిరీశ ప్రేమిక హృదయేశ, శ్రీ మిహిరీశ ప్రేమిక హృదయేశ. ధన్యుడను నీకిక దాసుడను, నీ సేవకు వేచియున్న భృత్యుడను. ధన్యుడను నీకిక దాసుడను, నీ సేవకు వేచి ఉన్న భృత్యుడను. నిత్య కృత్యమయ్య మాకు నీదు పాద సేవ, నీ సేవ మాకు శాశ్వతము చేయుమయ్య దేవా. పరాత్పరా పరమ దయాకరా, పరాత్పరా పరమ దయాకరా. కోమల నిర్మల నీరజ శ్యాముడవో, ప్రేమను రూపము దాల్చిన పరుడవో. శ్రీ మిహిరీశ ప్రేమిక హృదయేశ, శ్రీ మిహిరీశ ప్రేమిక హృదయేశ. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. థ్యాంక్ యూ. జై బాబా సత్యసాయి గారు, చాలా చక్కని పాట వినిపించారు. ధన్యవాదాలు. జై బాబా. ఇప్పుడు శేషరత్నం గారు, అరుణ రవీంద్ర గారు ఉన్నారు. ఆరతికి 3 minutes ఉంది. ఈ ఇద్దరు అయిన తర్వాత చేసుకుందాంలే. ఇప్పుడు శేషరత్నం గారు ఒక చిన్న పాట పాడండి. శేషరత్నం గారు. జై బాబా. శేషరత్నం గారు. శేషరత్నం గారు లెఫ్ట్ అయ్యారు. లెఫ్ట్ అయ్యిండ్రా? అయితే మీరు పాడండి వదిన, చిన్న పాట పాడు. సరేనండి. అవతార్ మెహర్ బాబా కి జై. స్మరింతు నీ నామం మెహరుబా, స్మరింతు నీ నామం, స్మరింతు నీ నామం మెహరుబా, స్మరింతు నీ నామం. తరింపమా జన్మం మెహరుబా, స్మరించు నీ నామం, స్మరింతు నీ నామం మెహరుబా, స్మరింతు నీ నామం. తరింపమా జన్మం మెహరుబా, స్మరింతు నీ నామం. విశ్వమంత నీ ప్రేమను పంచగా ఇలా రుదెంచితివి, ఈశ్వర సేవా భాగ్యమునొసగి మనసులు దోచితివి, మా మనసు హరించితివి. విశ్వమంత నీ ప్రేమను పంచగా
ఇలారుదెంచితివి ఈశ్వర సేవా భాగ్యమునొసగి మనసులు దోచితివి మా మనసు హరించితివి స్మరింతు నీ నామం మెహరుబా స్మరింతు నీ నామం తరింపమా జన్మం మెహరుబా స్మరింతు నీ నామం మనసు చంచలము శత్రువు మాకు మనసు చంచలం శత్రువు మాకు ఎటుల జయించెదము మానసమున నీ రూపము నిలిపి స్మరణము చేసెదము నీ సాయము కోరెదము స్మరింతు నీ నామం మెహరుబా స్మరింతు నీ నామం తరింపమా జన్మం మెహరుబా స్మరింతు నీ నామం ప్రేమ విధేయత శరణాగతులే ముఖ్య వంటివయ్యా ప్రేమ విధేయత శరణాగతులే ముఖ్యమంటివయ్యా శమదమ కరుణా శాంత గుణములు మాకిది బ్రోవుమయా నీదరి జేచుమయా శమదమ కరుణా శాంత గుణములు మాకిడి బ్రోవుమయా నీదరి జేర్చుమయా స్మరింతు నీ నామం మెహరుబా స్మరింతు నీ నామం తరింపమా జన్మం మెహరుబా స్మరింతు నీ నామం మెహరుబా స్మరింతు నీ నామం. ధన్యవాదాలు బాబా. జయ బాబా సిద్ధలక్ష్మి గారు. జయ బాబా వదిన, చక్కగా స్మరింతు నీ నామం అనుకుంటూ బాబాను చాలా చక్కగా స్మరించారు. జయ బాబాలు మీకు. ఇప్పుడు మెహర్ శ్రీనిక హారతి చేయవలసిందిగా కోరుతున్నాను. శ్రీనిక. జై బాబా. శ్రీనిక జై బాబా. హారతి చేయమ్మా. Oh, glorious, eternal, ancient one, your face is a bright, transcendental sun. Lighten this dark world, and that as I weep, my heart, my hair I give to you to keep. Creator, yet creationless you are, truth and truth's body, divine avatar, who through compassion the three worlds maintains, destroy this ignorance that life sustains. These five lights are the whirling spokes of breath of the world wheel that bears me unto death. Unless you who are infinitely kind break the wheels of which is conditioned mind. This incense is my love, these fruits my art, which to please you I have shaped from my heart. Accept them as you would a simple flower that has no use beyond its shining hour. You are myself, I sing to you in praise, and beg your love to bear me through the days, till you, the ever-living perfect one, illume my darkness with your shining sun. Oh, glorious, eternal, ancient one, your face is a bright, transcendental sun. Lighten this dark world, and the tears I weep, my heart, my hair I give to you to keep. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబమ్మ శ్రీనిక, చాలా చక్కని హారతి బాబాకు చక్కగా అర్పించావు.
నీకు జై బాబాలు. బాబా బ్లెస్ యూ. మా అందరు బ్లెస్ యూ. ఇంకా నీవు ఇలాగే చాలా చక్కగా పాటలు, హారతి, స్పీచ్లు అన్ని నేర్చుకొని చక్కగా పాడాలి. జై బాబా. జై బాబా శ్రీనిక ఫ్రూటి. బాబా బ్లెస్ యూరా తల్లి. సిద్ధలక్ష్మి గారు మీ కార్యనిర్వహణ చాలా బాగుంది. అందరికీ జై బాబాలండి. అందరూ చక్కటి సంకీర్తనలు వినిపించారు. రామకృష్ణయ్య గారి స్పీచ్ అంటే ఇంకా చెప్పనవసరం లేదు, చాలా అద్భుతంగా ఉంది.